హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు గారు ఉన్నారు. అలాగే ఆవిడ టీపీసీసీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కూడా. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ప్రస్తుతం మనకు 2-3 వివాదాలు వస్తున్నాయి. ఒకటేమో బట్టి విక్రమార్క గురించి, అంటే ముఖ్యమంత్రి అయ్యుండి కూడా కింద చైర్లో కూర్చోబెట్టారు అంటే ఇది ఒక సామాజిక వర్గాన్ని చూపిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. అందుకే మా పార్టీ వచ్చింది, మేము మా దళిత దాన్ని కాపాడుకొని సామాజిక వర్గాన్ని కాపాడడానికే మా వచ్చింది అని చెప్పేసి అన్నారు. సో మీరు దీని గురించి మీరే చెప్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం నేను ఖండిస్తాను. చూడమ్మా, సో ఈరోజు నిజంగా కూడా వాళ్ళు మాట్లాడడం అంటే నేను ఒకటే మాట మాట్లాడతాను. ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటనే కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన మాట నేను ఖండిస్తాను. ఉప ముఖ్యమంత్రిగా వారికి చాలా గౌరవం ఇచ్చాం. ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్, సిఎల్పి లీడర్గా ఉన్నారు. బట్టి అన్నగారు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలికి ఇంకా మేము రాకపోయినా కూడా ఆయన లేచి గౌరవం ఇచ్చి మహిళలకు కడకు పెట్టి కూర్చోబెడతారు. అట్లాంటి వారి గురించి మీరు మాట్లాడి అదొక దళిత్ ట్యాగ్ పెట్టడం అనేది తప్పు అని నేను ఖండిస్తాను. ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వాళ్ళకి తెలియంది ఏంటంటే మైండ్ బ్లాక్ అయ్యి మైండ్ దుబ్బింది అనుకుంటా. వాళ్ళతో పాటు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రవీణ్ కుమార్ గారు అట్లా మాట్లాడడం శోచనీయం అనుకుంటా. ఎందుకంటే అక్కడ ప్లేస్ వేయడంలో ఎక్కడన్నా కుర్చీలు అన్నీ ఉండకపోవచ్చు. కింద మీద కుర్చీలు ఉన్నప్పుడు మా అన్న కూర్చున్నప్పుడు ప్రాబ్లం లేనప్పుడు ఈయనకి ఎందుకంట బాధ? ఇప్పుడు వీళ్ళకెందుకు బాధ? అదేమైనా కామెంట్ చేశారా? ఎక్కడ మా డిప్యూటీ సీఎం గారు ఆ విధంగా ఆలోచించరు. అట్లాంటి ప్రస్తావన రాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఇప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కుర్చీ పెద్దగుందా చిన్నగుందా ఆలోచించేది బీఆర్ఎస్ మైండ్ దొబ్బిన నాయకులకు మాత్రమే. ఎందుకంటే అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే కూర్చుంటాడు. డిక్టేటర్షిప్ చేస్తున్న నిజాం ఒక్కడే కూర్చుంటుండే. కానీ అక్కడ కొడుకును కానీ బిడ్డను కానీ లేకపోతే ఇంకో మంత్రులను కానీ ఒక దళిత మంత్రి వర్యులు ఆయన స్టేజ్ మీద ఎక్కి కూర్చుంటే ఏమయ్యా ఇక్కడ జరుగు అని చెప్పి నూకినోడు వాళ్ళు మా గురించి మాట్లాడడం అనేది చాలా కూడా హాస్యాస్పదంగా ఉందని అనుకుంటాను. దీన్ని రాజకీయం చేయొద్దు, బుద్ధున్న వాళ్ళైతే ఇంకోసారి మాట్లాడొద్దు అని అంటాను. అండ్ అలాగే ఇప్పుడు మనం రీసెంట్గా విన్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించి ఇన్ని రోజులు కేసీఆర్ దొంగ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారే వాళ్ళతో కలిశారు, ఇప్పుడు కూటమిగా మారింది. దీన్ని మీరేమంటారు? ఆయన వదిలిన బాణమే కదా, ఎవరికి తెలీదు? ముందు నుంచి కూడా మాకు అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. ప్రవీణ్ కుమార్ గారు శుద్ధంగా ఆయన పార్టీ పెట్టుకుని వచ్చినారు కాదు, వెనక నుంచి ఫండింగ్ చేసేది ఈయననే అని చెప్పి మొత్తం కోడై కూస్తుంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, కోడై కూస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కపోయి కూర్చున్నాడు. ఆ కోడై కూసిన దానికి నిజాయితీగా నిజం ఇది కరెక్టే అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా, మేము చెప్పలేదు అది. వీ నెవర్ సెడ్ ఎనీథింగ్. కానీ పబ్లిక్ వాజ్ సేయింగ్ కేసీఆర్ వదిలిన బాణమే ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ నుంచి అని చెప్పినారు. అది ఇప్పుడు చెప్పకుండానే చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళి ఆయనను కలవడము, దళితులకు ఏదో పెద్దపీట వేయలేదని. మరి దళితులకు ఆ రోజు పెద్దపీట వేయనప్పుడు మరి నువ్వు ఎందుకు కొట్లాడి దళితులకు వేయించలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రవీణ్ కుమార్ గారికి నేను అడుగుతాను, ఒకే మాట అడుగుతున్నాను, ఆ రోజు మీరెందుకు మాట్లాడలేదు? ఎందుకు వేయించలేకపోయినారు? ఈ రోజు ఆయన పక్కకు కూర్చుంటే వస్తుందా? ఇప్పుడు అది మునిగిపోయే పడవ, దాని పక్కన పోయి కూర్చోవాలనుకుంటే కూర్చోండి. ఎందుకంటే ఆయన వదిలిన బాణం కాబట్టి అక్కడ పోయి కూర్చుండు. మునుగుతిద్దరం కలిసి మునుగుదామని. ఆయన ఈ కార్డు పెట్టి మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం, దళిత్ కార్డు పెట్టి మాట్లాడడం అనేది చాలా కూడా దరిద్రం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ అంటే కనీసం కొంచెం రెస్పెక్ట్ ఉండే. కేసీఆర్ పక్క కూర్చున్న తర్వాత ఆ రెస్పెక్ట్ కూడా జనాలలో ఖతమైపోయింది. ఎందుకంటే ఆయన ఈయన ఒకటే, ఇంకా మాకు న్యాయం అనేది జరగదు అని మా దళిత తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరు కూడా తెలిసిపోయింది. అండ్ ఇవాళ నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయ నాయకుల బూట్లు నాకి పైకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి అన్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? చూడండి, ఎవరు బూట్లు నాకు ఎవడొచ్చినాడో అనేది గతం చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీనిపైన. వాళ్ళయ్య ఎవరి బూట్లు నాకు ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది దానికి సమాధానం వచ్చిన తర్వాత ఈయన ఎవరి బూట్లు నాకిందనేది మేము సమాధానం చెప్పవచ్చు. అట్లాంటి వాటికి మీకు సమాధానం చెప్పే మాకు టైం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు చాలా రేవంత్ రెడ్డి గారికి చాలా బాధ్యత ఉన్నది భుజాలపైన. 6 గ్యారెంటీలతో పాటు మహిళా సంక్షేమంతో పాటు ఈరోజు పేద ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు తీసుకురావాలి, 6 గ్యారెంటీలు ఏ విధంగా లబ్ధి చేయాలి, లబ్ధి పొందే విధంగా ప్రజల వద్దకు మేము వెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా మేము న్యాయం చేయాలి, 9.5 సంవత్సరాలలో
ప్రతి ఒక్కరి జీవితంతో మాట్లాడి 1,500,000 నెత్తికి అప్పు పెట్టేసి ఈరోజు 7,500,000 కోట్ల అప్పులు చేసిన వాళ్ళకి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం నేను వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాను. బికాజ్ ఈ చిల్లర మాటలకు వాళ్ళకి టైం ఉండింటుంది. అపోజిషన్లో కూర్చున్నారు కదా, టైం ఉంటుంది చాలా, కానీ మాకు ఆ టైం లేదు. ఎందుకంటే ఒక అయ్యకు ఒక అబ్బకు పుట్టినట్టయితే గతంలో ఎవడు పుట్టి ఎవడు నాకినాడు అనేది వాళ్ళ గత చరిత్ర చూసుకున్న తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. సీఎం గారి గురించి మాట్లాడడము, వారి గురించి ఈ విధంగా అంటే ఏమంటారు మైండ్ దొబ్బిందని అనుకుంటాను. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి ప్రక్షాళన చేసుకొని ఎవరు ఏ పార్టీల నుంచి వచ్చినారు, ఆంధ్రాలో బూట్లు ఎవరు నాకినారు, ఆంధ్రాలో కాంట్రాక్ట్లు ఎవరు ఇచ్చినారు, మరి ఆంధ్రాలకు పెద్దపీట వేస్తే ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు పర్యవాసింది, ఈరోజు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా ఏ ఆంధ్రాలకు కట్టిపెట్టినారు అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా. తర్వాత బూట్ల విషయానికి వస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని నేను అనుకుంటా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఓకే మేడం. అండ్ ఇంకొక విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీకి మారిపోతారు, ఖచ్చితంగా ఒక ఏక్నాథ్ షిండేగా మారబోతున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకుల మాట అండ్ మీ ప్రతిపక్షం మాట, ఏమంటారు? నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదానికి ఇది చెప్పినాను కదా ఇందాకనే, బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా మైండ్ దొబ్బిందని. ఆయన బీజేపీకి పోతే ముఖ్యమంత్రి ఎట్లయితాడమ్మా? ఇప్పుడు మేము ఎప్పుడూ బీజేపీ సపోర్ట్ చేయలేదు. బీజేపీ ఇస్ అ నేషనల్ పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ. సో వీ డోంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్ నౌ. వీఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. ఇంకా అక్కడి నుంచి మొత్తం దుకాణం ఖాళీ అయిపోయి మా దగ్గరకు వస్తున్నాను. ఆయన వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న మనిషి గురించి ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఏక్నాథ్ షిండే అంటారో లేకపోతే దోనాథ్ షిండే అంటారో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన కదా, ఎర్రగడ్డ హాస్పిటల్ రెడీగా ఉన్నది, ఓపెన్ అయి ఉన్నాయి గేట్లన్నీ. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీలా జీర్ణించుకోలేకపోతున్నారు ఓటమి అని చెప్పేసి అని. బుద్ధి ఉన్న వాళ్ళైతే కొంచెం మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చేసినారు. మైండ్ దొబ్బిన వాళ్ళందరూ కూడా ఎర్రగడ్డ పోతే బాగుంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే ఇవి అమలయ్యే పరిస్థితుల్లో లేవు. ఆయన బీజేపీ పార్టీ పోవడం అనేది కళ అనుకుంటా నేను. ఎందుకంటే ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడతారు? పని పాట లేని వాళ్ళు మాట్లాడతారు. ఆ పని కల్పించుకొని ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలనేది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ నాయకులు చూసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇట్లాంటి వేస్ట్ ఆఫ్ టైం మాటలు మాట్లాడుకొని మీరు మా టైం వేస్ట్ చేయొద్దని కోరుకుంటా. ఎందుకంటే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నా ఏరియాలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇప్పగలుగుతాను, వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ 9.5 సంవత్సరాలలో. వాళ్ళు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది అని నేను అనుకుంటా. మైండ్ దొబ్బిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది మీలాంటి వాళ్ళు వచ్చి అడగడం బాగుండదు అనుకుంటా తల్లి. ఎందుకంటే నువ్వు ఒక చెల్లెవు, నీకు ఏ పథకాలు రావాలి? ఇందిరా మిల్లు రావాలా, 500 గ్యాస్ రావాలా, లేకపోతే ఫ్రీ బస్ పథకానికి ఒక కార్డు కావాలా, గ్యారంటీ కార్డు కావాలా? లేదంటే మేము ఆలోచించేది ఏంటంటే ఎవరికి ఎట్లా లబ్ధి పొందుతారో అట్లాంటి సంక్షేమ పథకాలు జనాలకు వెళ్ళి మేము అవి 100% సాటిస్ఫై చేసి వాళ్ళకి ఇద్దామని కోరుకుంటున్నాము. వాళ్ళ బెనిఫిట్ ఎందులో ఉంది, ఏ వెల్ఫేర్ స్కీమ్లో ఉంది అని ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించారు. ఇప్పుడు పర్రెల బాసిన ప్రాజెక్టుని ఏ విధంగా రిపేర్ చేయాలి, 100,000 కోట్ల కుంభకోణం చేసి మింగేసినవి, మరి ఇవన్నీ ఎవరైనా సొత్తు అని మింగేస్తారు. ప్రజలకు ట్యాక్సుల రూపకంగా జీఎస్టీ వ్యాట్లు దొబ్బి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి, గ్యాస్ ధరలు ఆకాశంలో ఉన్నది. సో అవన్నీ దించి ఏ విధంగా ప్రజల వద్దకు మేము పరిపాలన తీసుకుపోయేసి వాళ్ళని సంతోషంగా ఉండాలి. బంగారు తెలంగాణ అనే డెఫినేషన్కి అప్పుల తెలంగాణగా మార్చిన వాళ్ళకి బందిపోటు రాష్ట్ర సమితి అధ్యక్షునికి కానీ అధ్యక్షులు ఉన్న ఆ 40 మంది అల్లీబాబా 40 చోర్లాగా ఉన్న ఆ 40 దొంగలకే కానీ వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రాబోయే లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్లో 100% జనాలు బుద్ధి చెప్తారని అనుకుంటారు.